బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సింపుల్గా ఈ బటర్ చికెన్ రోస్ట్ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా ఈ బటర్ చికెన్ రోస్ట్ కనుక ట్రై చేస్తుంటే నాకు కింద కమెంట్లు చేయండి. ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ఇప్పుడు నేను చెప్పే ఈజీ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే బటర్ చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను చూపిస్తాను. మీరందరూ కూడా ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. లెమన్ వేసి క్లీన్ చేసుకుంటే మనకి కౌసు వాసన అనేది రాదు. క్లీన్ చేసినాక ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసినాక అందులో 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లెమన్ వేసినాక 1 బైట్ బటర్ వేయాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ అండి. బటర్ మిక్స్ చేయొద్దు. అండ్ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ వచ్చేసి నేను 2 కారమ్స్ యూజ్ చేసిన. ఒకటి వచ్చేసి కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండ్ నార్మల్గా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా యూజ్ చేశాను. ఇవన్నీ వేసినాక మనం ఒక కప్పు ముందే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అంతా ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్. మనం బటర్ మాత్రం మిక్స్ చేయొద్దు. బటర్ మిక్స్ చేసినట్లయితే అది అంత టేస్టీ ఉండదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా నీట్గా కలపాలి. పీసెస్ అనేవి ఆ స్పైసెస్ అన్నీ పట్టేటట్లుగా కలిపినాక 1 అవర్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు అండ్ హోల్ గరం మసాలా వేసి రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసి ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక మనము ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెసిపీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 బైట్ బటర్ వేసుకొని బటర్ని మనం కరిగించుకోవాలి. ఇప్పుడు బటర్ పూర్తిగా మెల్ట్ అయినాక మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బటర్లో వేసుకోవాలి. వేసి అంతా ఒకసారి బాగా కలపాలి. నీట్గా చికెన్ని అంతా బటర్లో కలిసేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 పీస్ బటర్ పీస్లోనే నేను 2 బైట్స్ చేసుకొని యూస్ చేశాను. మీరు కావాలంటే ఫుల్ బటర్ యూస్ చేసిన ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ బటర్ స్మెల్ ఉండడం వల్ల అంత టేస్ట్ ఉండదు. సో 1 పీస్ బటర్లోనే 2 బైట్స్ చేసుకొని యూస్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. అండ్ ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్లో నుండి ఎప్పుడైతే వాటర్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు కొంచెం కర్రీ అనేది అడుగు అంటుకోవడం స్టార్ట్ చేస్తారు. సో కర్రీ అనేది అడుగు అంటకుండా నీట్గా అటు ఇటు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 5 లేదా 6 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మేము ఇక్కడ స్పైసీగా ఎక్కువ తింటాం కాబట్టి నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. సో మీరు స్పైసీగా తినకపోతే గ్రీన్ చిల్లీ ఈజ్ ఆప్షనల్. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసినాక మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అందులో చికెన్ పీసెస్ ఉడుకుతూ ఉంటాయి కదా, ఒకసారి మనం మూత తీసి అడుగంటకుండా కలుపుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా ఆనియన్ పేస్ట్ అనేది పీసెస్కి పట్టేటట్లుగా నీట్గా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది ఆల్మోస్ట్గా తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మనకు అంత టైం అనేది ఉండదు. ఇప్పుడు ఒకసారి మూత తీసి అంతా ఒకసారి చూసుకొని ఒకసారి పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము కలమాకు, కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి తినేటప్పుడు మంచిగా స్మెల్ రావాలి కాబట్టి నేను లాస్ట్లో యూస్ చేశాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఫస్ట్ కలమాకు, కొత్తిమీర, పుదీనా వేయొద్దు. ఇలా ఒకసారి లాస్ట్లో వేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకు ఒక ముద్ద అనేది ఎక్కువనే తింటాం కానీ తక్కువ అనేది తినం. అందులోనే ఇది స్పెషల్గా బటర్ చికెన్ రోస్ట్ కర్రీ కాబట్టి. ఇలా అంతా ఒకసారి కలిపినాక మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుంటే చాలండి.
5 మినిట్స్ తర్వాతకి మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇంతే అండి, ఎంతో ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి బటర్ చికెన్ రోస్ట్ కర్రీ కంప్లీటెడ్. సో ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది రైస్లోకే కాకుండా చపాతీలకి, జొన్న రొట్టెలకి, పూరీలకి, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.